గెటప్ వేయడం ఒక ఎత్తు అయితే ఆ అమ్మాయి ఎలా ఉండాలి అని అనుకోవడం కూడా ఒక ఎత్తు. ఒక గెటప్ ఫిక్స్ అవ్వాలి, ఆ మొత్తం మేకప్ దగ్గర నుంచి హెయిర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. సో దానికి ఎన్ని వర్షన్స్ అనుకున్నారు, మీ మీద ఎన్ని వర్షన్స్ ట్రై చేశారు, అది కావాలి మాకు. హెయిర్ స్టైల్స్ చేంజ్ చేస్తుండే మేము రెగ్యులర్ గా. హెయిర్ స్టైల్స్ చేంజ్ చేస్తుండే, డ్రెస్సులు చేంజ్ అవుతుండే. ఏదో శారీయే కాకుండా దుపట్టా, శారీ, అవి స్కర్ట్ అన్ని వేసారు. కూడా ట్రై చేస్తాం. ఇప్పుడు ఆకాంక్ష ఒకలా రెడీ అవుతుంది, మంజుష ఒకలా రెడీ అవుతుంది కదా. ఇప్పుడు లైలా ఎలా రెడీ అవుతుంది అనేది ఎలా ఫిక్స్ చేయాలి? నా కాంప్లిమెంట్లు తీసుకోలేకపోతున్నా. ఎవడన్నా బాగున్నావు, అరే బ్రో మస్తున్నావు బ్రో, అసలు అదిరిపోయిందంటే థ్యాంక్ యూ బ్రో అనొచ్చు. ఈ లేడీ ఎగేటప్పుడు రాగానే అబ్బా బ్రో అదిరిపోయినా బ్రో, కత్తిలాగా ఉన్నావు బ్రో అంటే సరే అని చెప్పి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే నేను థ్యాంక్ యూ అనలేను కదా. ఈయనకి ఎంత ఈజీగా వస్తుంది ఆ బాడీ లాంగ్వేజ్ అసలు వెంటనే. మూవీలో ఇంకా చాలా ఉంటాయి. కాదు, మీకు తెలియకుండా కూడా ఎప్పుడన్నా లైలాగా ఏమంటారు అన్కాన్షియస్ సబ్ కాన్షియస్ గా యూరోప్ వెళ్ళిపోయినా, ఏమన్నా ఉన్నా కూడా మెల్లమెల్ల సర్దుకొని బయటకు వచ్చేసి రిటర్న్ వద్దామని. ఓకే, సో ఆ బ్రేక్ వల్ల కొంచెం మళ్ళీ విశ్వక్గా మారడానికి టైం దొరికింది. వాట్ డు యూ థింక్ ఆఫ్ హిస్? He is an outstanding actor. I think he starts living the character, which is something I really look up to when yeah, and that's very, very inspiring. So after watching all those mass, heroic kind of films, and suddenly Vishwak appears as Laila in front of you, so what was your reaction? I mean, First time when I saw him, I didn't recognize him. I thought it's some lady sitting actually, and my team was like, "This is Vishwak," and that's when I was like, "Oh wow, he's really now gotten into his character." But he looked very beautiful. Tough competition for me. of course, టఫ్ కాంపిటీషన్ ఇప్పుడు చాలా మందికి ఇస్తున్నారు. తర్వాత మీకు హీరోగా కంటే లైలాగా కూడా చాలా ఆఫర్లు వచ్చేలాగా ఉన్నాయి మీకు. షాప్ ఓపెనింగ్స్ పిలుస్తారా? ఇదేదో బాగుంది యాక్చువల్లీ. డిస్గైస్ లో వెళ్ళిపోయి లైలాగా. అంటే ఎక్కువ అట్లా వర్కౌట్ అయితే కూడా హ్యాపీ.